లాస్య నందిత ఇంటి దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే లాస్య నందిత మృతి పట్ల ఇప్పుడిప్పుడే పూర్తిగా కార్యకర్త తెలియడం జరిగింది. కార్యకర్త కూడా ఇప్పుడిప్పుడే ఇంటి దగ్గర చేరుకుంటున్నారు. మరోవైపు మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి మరి కాసేపట్లో రాబోతున్నాడు. అయితే ఇంత సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి వస్తున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చున్నారు. అయితే ఇప్పటికీ చూసినట్టయితే అసలు ఏం జరిగింది అనే విషయం కూడా ఇప్పటికీ ఎవరికి తెలియకుండా ఉంది. ఎందుకంటే దీంట్లో పూర్తిగా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే లాస్య నందిత నింద ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎటు వస్తున్నారనే విషయం కూడా ఎవరు కూడా సమాచారం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కొంత కన్ఫ్యూజన్ లో నిన్న బాసరకు వెళ్లి తాను తిరిగి వస్తానని చెప్పి కూడా లాస్య నందిత చెప్పడం జరిగింది. ఆ మేరకు లాస్య నందిత బాసరకు వెళ్ళిందని చెప్పి అనుకుంటారు. అయితే బాసర్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో సదాశివపేటలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. అయితే వెహికల్ అత్యంత వేగంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం సంభవించని చెప్పి ఇప్పుడున్న సమాచారం. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు నిద్రమత్తులో ఉండడం వల్ల ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెహికల్ అదుపు తప్పి ముందుగా ఉన్న రైలింగ్ ఔటర్ రింగ్ రోడ్ ఉన్న రైలింగ్ కు గుద్దుకోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికే చనిపోయింది. అయితే 6:20 నుంచి 6:10 నుంచి 6:20 ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం పైన పోలీసులకు వెంటనే సమాచారం రావడంతో అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్లిన తర్వాత అప్పటికే సీరియస్ గా ఉన్న ఆకాష్ డ్రైవర్ కమ్ పిఐ అయిన ఆకాష్ ని కూడా వెంటనే చికిత్స నిమిత్తం మియాపూర్ శ్రీకర్ ఆసుపత్రి తరలించారు. అయితే ఆకాష్ ఇటీవల కాలంలో పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ కావడం జరిగింది. ఇక్కడ లాస్య నందిత దగ్గర పిఏతో పాటుగా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే గతంలో జరిగిన రోడ్డు ప్రమాదం నల్గొండ జరిగిన రోడ్డు ప్రమాదం సమయంలో కూడా ఆకాశే అతనే డ్రైవర్ గా ఉన్నాడని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈ లాస్య నందిత ముఖ్యంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో అంటే బాసర్కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించని చెప్పి ఇప్పుడుకున్న సమాచారం. దీనిపైన కూడా ఇంకా అధికారులకు స్పష్టత రావాల్సింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది కూడా చెప్తున్నారు. అయితే మరోవైపు ఇంట్లో చూసినట్లయితే ఇంట్లో మదర్ మాత్రం ఉన్నారు. సోదరి కొద్దిసేపటి క్రితమే అటు పటాన్చేరు హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మదర్ కి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా వృతాపి పడిపోవడం జరిగింది. ఆమెని ప్రస్తుతానికి అయితే సపరేట్ చేసి ఆమెను కూడా పూర్తి విషయం చెప్పిన తర్వాత కొద్దిసేపట్లో ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడతామని చెప్తున్నారు. అయితే తీరని విషాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో అంటే లాస్య నందిత ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఆమె ఒక ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్లి వస్తున్న సమయంలో లిఫ్ట్ లో ఇరుక్కోవడంతో కింద పడిపోతుంటే అప్పటి నుంచి ప్రమాదం తప్పింది. అయితే 13వ తేదీన బీఆర్ఎస్ సమావేశానికి తిరిగి వస్తున్న సమయంలో అప్పుడు కూడా ప్రమాదానికి గురికావడం అక్కడ హోంగార్డ్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు నేరుగా ఆమె ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మూడోసారి ఆమె ప్రమాదాన్ని తప్పించుకోలేకపోయింది. ఆ ప్రమాదంలో ఆమె చనిపోయింది. అయితే ఇప్పటికి చూసినట్లయితే ప్రమాదం సంబంధించి ఇప్పటికైతే ఒక అనుమానాస్పద యాక్సిడెంట్ గా పోలీసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికైతే యాక్సిడెంట్ సంబంధించి ఉన్న ముందు ఏదైతే కారు ముందు భాగం మాత్రం పూర్తిగా డ్యామేజ్ గా ఉంది. కాబట్టి అత్యంత వేగంతో వెహికల్ వెళ్తున్న సమయంలో సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం సంభవించింది ఇప్పటికైతే పోలీసులు చెప్తున్నారు. దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి కూడా ఒక అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేస్తామని అధికారులు అంటున్నారు. ఇప్పటికైతే కార్యకర్తలు ఒక్కొక్కరిగా ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు చూసినట్లయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తారని చెప్పి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ లాస్య నందిత మృతిపై ఏ విధంగా స్పందిస్తున్నారు రమేష్ వైట్ల? కుటుంబ సభ్యులు కానీ అటు ఫ్యామిలీ కావచ్చు లేకుంటే ఫ్రెండ్స్ కావచ్చు మిగతా వాళ్ళని కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళందరికంటే సమాచారం ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు లాస్య నందిత ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎటు వస్తున్నారు, లాస్య నందిత ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు వెళ్ళింది, లాస్య నందిత అటు ఏదైతే చూసినట్లయితే ఆమె అక్కడి వరకు ఎందుకు వెళ్ళింది, సుల్తాన్పూర్ దగ్గర యాక్సిడెంట్ ఎలా జరిగింది, తర్వాత ఆమె రాత్రి నిన్న ఎక్కడి నుంచి ఎటు వెళ్తుంది అన్న విషయం కూడా ఎవరు కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే లాస్య నందిత నిన్న బాసరకు వెళ్తున్నా అని చెప్పి ఇటు కార్యకర్తలు కావచ్చు ముఖ్యమైన నేతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత లాస్య నందిత తిరిగి వస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ సదాశివపేటలో జరిగిన ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది ఇప్పటికైతే ఉన్న సమాచారం. అయితే ఆమె నిన్న మొత్తానికి మాత్రం ఆమె సిటీలో లేదు. ఆమె సిటీ నుంచి బయటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలోనే ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కొంతమంది వీళ్ళైతే ఉండడం జరిగింది. సార్ అదే సార్ యాక్సిడెంట్ అయింది అని తెలిసింది సార్. మార్నింగ్ 6:50కి యాక్సిడెంట్ అయిందట పటాన్చేరు మీద. అందువల్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. టీవీలో చూసినాం సార్. టీవీలో చూసి వచ్చినాం సార్ ఇక్కడికి. నిన్న లాస్య నందిత ఎక్కడికి వెళ్ళింది అది మాకు ఐడియా లేదు సార్. మాకు అవన్నీ ఐడియా లేదు సార్. ఇప్పుడే మార్నింగ్ చూసినాము బాసరకు వెళ్ళినట్టు సమాచారం సార్. మాకు లవ్వంగానే మాకు ఫోన్లు వచ్చినాయి. మేము నమ్మలే.
ఇట్లాంటి సంఘటన ఏం పిచ్చోళ్ళు అయిపోయారా మీరు ఏం మాట్లాడుతారు మొన్ననే ఏడాది 19 తారీఖు అలా ఏడాది అయింది ఇట్లాంటి మాటలు మాట్లాడదు అంటే లేనా నిజంగా యాక్సిడెంట్ అయిందంటే మేము నమ్మలే వాస్తవంగా వచ్చినాక చూసినాక ఆశ్చర్యపోయినాం ఇట్లాంటి సంఘటనలు ఫిబ్రవరిలో జరుగుతున్నాయి వీళ్ళకు గతంలో ఏడాది కింద ఫిబ్రవరి 19కు చనిపోయిండు సాయన ఎమ్మెల్యే సాయన 5 సార్లు మేము సాయన బడి 15 సంవత్సరాలు ఉంటాము ప్రజా సేవల్లో నంబర్ 1 సాయన ఆ సానుభూతితోటే పాపను కూడా గెలిపించుకున్నాము ఆ సాయన రూపంలో మాకు వచ్చింది పాప కొడుకులే కానీ మేము భావించినాం కానీ మాకు ఇంత లోటు అవుతుందని మా కాన్సెన్సీకి మేము అనుకోలే ఇది తీరని లోటు ఇట్లాంటి సంఘటన ఏ కుటుంబంలో కూడా జరగొద్దని మరి దేవునికి ప్రార్థిస్తున్నాం కొద్ది రోజుల క్రితం నల్గొండ సభకి వెళ్ళి తిరిగి అయితే చూసినట్లయితే ఇక్కడ కార్యకర్తలు కూడా ఇలాంటి సమాచారం లేదు ఉన్న సమాచారం బట్టి చూస్తే అక్కడికి ఏదైతే బాసర్లో ఒక ఫంక్షన్ బాసర్కు సంబంధించి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ సదాశివపేటలో ఒక ఫంక్షన్ లో పాల్గొని వస్తున్న సమయంలో ప్రమాదం సంభవించని చెప్పి ఇప్పటికున్న సమాచారం అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా అధికారులు సమాచారం సేకరిస్తున్నారు దీనిపైన ఇంకా అసలు ఏం జరిగిందన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే దీంట్లో అధికారులకైతే ఎలాంటి అనుమానం అయితే వ్యక్తం చేయట్లేదు ప్రస్తుతానికైతే హిట్ అండ్ రన్ అనే కేసు కూడా లేదని చెప్తున్నారు అయితే ఇప్పటికైతే దీంట్లో అధికారులు అయితే ఈ ప్రమాదం పైన ఇప్పటికైతే రోడ్ యాక్సిడెంట్ గా కేసు నమోదు చేశారు మరికాశ్మీర్లో పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి డెడ్ బాడీ తీసుకొచ్చి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని అప్పగిస్తారు తర్వాత అందరికీ నిర్వహిస్తారు అయితే మరికాసేపట్లో కూడా ఇక్కడికి ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు ఇందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ఇక్కడ రూట్ కావచ్చు ఇది అంతా క్లియర్ చేస్తున్నారు ఇప్పటికైతే అధికారులకు ఉన్న సమాచారం ఇదే పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తిగా కార్యకర్తలు శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు ఎప్పటికల్లా ఈ